అడుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. ఓం శ్రీ మాత్రే నమః. ఛానలుకి స్వాగతమండి. 12 సంవత్సరాల తర్వాత ఆకాశంలో అద్భుతం జరగబోతోంది. రేపు పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది. అతీత శక్తులు కలిగినటువంటి రోజు. స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని మీరు కనుక స్నానం చేశారంటే మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. అయితే స్నానం చేసే నీటిలో రేపు ఏ ఒక్కటి వేసుకుని స్నానం చేయటం వల్ల మీ జీవితంలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతారు. అలాగే మీపై ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ దూరమైపోతుంది. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. పంచగ్రహ కూటమికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుంది. అంటే పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు ఒకే రాశిలో ఒకేసారి కలవటం. ఇది చాలా అరుదుగా జరిగే ఒక సంఘటన. సుమారు 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ విధంగా జరుగుతుంది. అయితే రేపు ఆకాశంలో ఈ విధంగా అద్భుతం జరగబోతుంది. 12 ఏళ్ల తర్వాత పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది. అంటే 5 గ్రహాలు ఒకే రాశిలో కలవబోతున్నాయి. బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడితో పాటు గురుగ్రహాలు మిథున రాశిలో కలవబోతున్నాయి. దీని కారణంగానే పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ కూటమి చాలా ప్రత్యేకమైంది. అలాగే అరుదుగా ఏర్పడేటటువంటి కూటమి కాబట్టి ఈ రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఇది ఏర్పడినప్పుడు దీని ప్రభావాలు మనుషుల యొక్క జీవితంపై కూడా భిన్నంగా ఉంటాయి. అంటే కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇస్తే మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ముఖ్యంగా పంచగ్రహ కూటమి ఏర్పడిన రోజు మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని కనుక మీరు స్నానం చేశారంటే మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్ర బాధలు, దుఃఖాలు, మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే నెగటివ్ ఎనర్జీ మన ఒంటిపై ఉంటే కనుక మన జీవితంలో అనేక రకాల సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా నెగటివ్ ఎనర్జీ అంటే నరదృష్టి, నకారాత్మక శక్తుల ప్రభావం, నరఘోష. అంటే ఇతరుల ఏడుపు మన మీద ఉంటే, అంటే ఎవరైనా మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేక మనపైన చెడు దృష్టితో చూసినా, అసూయగా చూసినా, మనం ఆర్థికంగా వారికంటే కొంచెం ఎక్కువ స్థాయిలో ఉన్నా కానీ మనల్ని చూసి ఓర్వలేకపోతారు. అసూయతో, కుళ్ళుతో మనల్ని చూస్తూ ఉంటారు. ఇది నరదృష్టిగా మారుతుంది. మనపైన ఈ యొక్క నరదృష్టి ప్రభావం అనేది పడటంతో మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ముఖ్యంగా మన జీవితంలో అనేక రకాల సమస్యలకి కారణం కూడా ఈ నెగటివ్ ఎనర్జీ, అలాగే మనపై ఉన్నటువంటి నరదృష్టి అనే చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఈ విధంగా ప్రత్యేకించబడిన రోజున మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. అంటే మీ ఒంట్లో ఉన్నటువంటి, మీ ఒంటిపై ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది బయటకు వెళ్లిపోతుంది. అప్పుడు లక్ష్మీదేవి మీపైన తన అనుగ్రహాన్ని కురిపిస్తుంది. అంటే లక్ష్మీదేవి ఎప్పుడైనా సరే మన ఇంట్లోకి రావాలన్నా కానీ, మనపైన తన యొక్క అనుగ్రహాన్ని కురిపించాలన్నా కానీ ఎటువంటి నెగటివ్ ఎనర్జీ మనపైన, అలాగే మన గృహం పైన ఉండకూడదు. కాబట్టి మనం నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికే చాలా రకాల పరిహారాలు చేస్తూ ఉంటాం. ముఖ్యంగా దిష్టి తీయటం అనేది కూడా చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ దిష్టి తీయటానికి ప్రధాన కారణం కూడా ఇదే. అంటే ఎవరి దృష్టైనా మనపైన ఉందనుకోండి, మనం జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా దిష్టి తీయటం చూస్తూ ఉంటాం. అంటే ఈ విధంగా ఉప్పుతో కానీ, లేకపోతే ఎండు మిరపకాయలతో కానీ, ఇలా రకరకాల పదార్థాలతో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దిష్టి తీస్తూ ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు, అలాగే నూతన వధూవరులకి, అలాగే ఎవరైనా చక్కగా అలంకరించుకున్న సమయంలో కూడా ఈ విధంగా దిష్టి తీయటం చాలా సందర్భాల్లో మనం చూసే ఉంటాం. ఎందుకంటే ఇతరుల దృష్టి మనపైన పడినప్పుడు, వారు కుళ్ళుతో, అసూయతో మనల్ని చూసినప్పుడు మన జీవితంలో అనేక రకాల సమస్యలను మనం ఎదుర్కోవలసి ఉంటుంది. అంటే మన ఆర్థిక స్థితిని చూసి, అలాగే మన యొక్క అందాన్ని చూసి వారు ఓర్వలేక మనపైన దిష్టి పెట్టవచ్చు. లేకపోతే కనుక మన జీవితంలో మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోవచ్చు. వ్యాపారస్తులకి, పోటీగా ఉన్న వ్యాపారవేత్తల వల్ల, అలాగే కొంతమంది బయటి వ్యక్తుల వల్ల ఈ విధంగా నరదృష్టి కలగవచ్చు. ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వారు ఏ పని చేస్తున్న వారైనా సరే వారిపైన ఈ విధంగా నరదృష్టి అనేది పడుతుంది.
అంటే ఇతరుల యొక్క చెడు చూపు వల్ల మనం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటాం. అనారోగ్య సమస్యలు, అలాగే ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, అలాగే మన జీవితంలో ఎన్నో రకాల బాధలు మనల్ని చుట్టుముట్టడం, అలాగే ఈ నరదృష్టి కారణంగా కుటుంబంలో కూడా కలహాలు వస్తూ ఉంటాయి. అంటే చిన్న చిన్న దానికే, చిన్న విషయానికి గొడవలు జరుగుతూ ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉండదు. అలాగే ఊరికే మనసంతా కూడా అల్లకల్లోలంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క అంశంలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం తదితర అంశాల్లో కూడా అనేక రకాల సవాళ్లను మనం ఎదుర్కోవలసి వస్తుంది. దీనికి కారణం నరదృష్టి. అంటే నరదృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అనే సామెత మనం తరచుగా వింటూ ఉంటాం. అంతటి ప్రభావం మనిషి యొక్క దృష్టికి, చెడు దృష్టికి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క చెడు దృష్టిని మనం బయటకు పంపించడానికి ఈ విధంగా కొన్ని పరిహారాలు చేస్తూ ఉంటాం. అలాగే స్నానం చేసే నీటిలో కూడా మనం కొన్ని వస్తువులను వేసుకొని, కొన్ని పదార్థాలను వేసుకొని స్నానం చేయటం వల్ల మనపై ఉన్నటువంటి నరదృష్టి తొలగిపోతుంది. అలాగే శని దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు రేపు శక్తివంతమైనటువంటి రోజు, ఎందుకంటే పంచగ్రహ కూటమి ఏర్పడిన రోజు, అలాగే అమావాస్య తిథి కూడా. కాబట్టి మీరు కనుక స్నానం చేసే నీటిలో 1 టీ స్పూన్ మోతాదులో నల్ల నువ్వుల్ని వేసుకొని స్నానం చేయండి. ఈ నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేయటం వల్ల శని దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే మన ఒంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్లిపోతుంది. ఈ విధంగా బయటకు వెళ్లిపోవటంతో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. మన జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మనం బాధపడుతున్నామో ఆ సమస్యలకి విముక్తి కూడా లభిస్తుంది. అలాగే ఇల్లు తుడిచే నీటిలో కూడా మీరు కొంచెం ఉప్పును వేసి ఇల్లు తుడవండి. ఈ విధంగా ఇంటిని శుభ్రపరుచుకుంటే కూడా ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది. స్నానం చేసే నీటిలో 1 టీ స్పూన్ మోతాదులో నల్ల నువ్వుల్ని వేసుకొని స్నానం చేయండి. మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీపై ఉన్నటువంటి చెడు దృష్టి బయటకు వెళ్లిపోతుంది. ఈ చెడు దృష్టి కారణంగా, ఈ నరదృష్టి, నెగటివ్ ఎనర్జీ కారణంగా మన జీవితంలో మనం ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటూ వస్తున్నామో ఆ సమస్యలన్నింటికి కూడా విముక్తి లభిస్తుంది. మన జీవితంలో మనం ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుకోగలుగుతాం. మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అలాగే అప్పుల ఊబిలో చిక్కుకొని వాటిని తీర్చలేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం అయితే అన్వేషించబడుతుంది. అలాగే 2-3 ఆదాయ మార్గాల ద్వారా కూడా మీరు డబ్బును సంపాదించగలుగుతారు. వ్యాపారస్తులకి, పోటీగా ఉన్న వ్యాపారవేత్తల వల్ల మీకున్న ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే మీకు వ్యాపార భాగస్వాములతో ఏవైనా విభేదాలు ఉంటే అవి కూడా పరిష్కారమవుతాయి. అలాగే వినియోగదారులను ఆకట్టుకునేలా మీ యొక్క వ్యాపారాన్ని మీరు అభివృద్ధిపరచగలుగుతారు. ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి సవాళ్లను అధిగమించగలుగుతారు. ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి పొందుకోలేనటువంటి ఉద్యోగస్తులకి ప్రమోషన్ దక్కటం, అలాగే ఆర్థిక పెరుగుదల ఉండటం, ఉద్యోగార్థులకి చక్కటి ఉద్యోగాలు లభించటం, అలాగే కుటుంబంలో మానసిక ప్రశాంతత లభించటం, కుటుంబ కలహాలు దూరం కావటం, ఈ విధంగా మీ జీవితంలో ఏ రకాల సమస్యలతో ఎవరెవరు బాధపడుతున్నారో ఆ సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. ఎందుకంటే ఈ విధంగా అతి శక్తివంతమైనటువంటి పంచగ్రహ కూటమి ఏర్పడిన రోజు, అలాగే అమావాస్య తిథి రోజు మీరు స్నానం చేసే నీటిలో నల్ల నువ్వుల్ని వేసుకుని స్నానం చేస్తే మీపై ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోవటంతో ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు. కుటుంబంలో ప్రశాంతత, ఆర్థిక పురోగతి, అలాగే మీ జీవితంలో ఎటువంటి ప్రతికూల అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. అలాగే శివారాధన కూడా చేసుకోండి. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ఈ రోజున మర్చిపోకుండా మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఆ శివ భగవానుణ్ణి పూజించండి. అలాగే మీ ఇష్ట దైవాన్ని కూడా పూజించండి. సకల శుభాలను మీరు పొందుకోగలుగుతారు. చూశారు కదండి, 12 ఏళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం జరగబోతుంది. పంచగ్రహ కూటమి ఏర్పడబోతుంది. అలాగే అమావాస్య తిథి కూడా. స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని స్నానం చేయటం వల్ల మీకున్న కష్టాలు, బాధలు తొలగిపోయి ఆర్థిక పురోగతి సాధిస్తారో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.